RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా గరడిపల్లి మండలం రాయనిగూడెం గ్రామంలోని ఇమ్మాన్యుయల్ బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ రెవరెండ్ బి సలోమాన్ పాస్టర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు జననం ప్రపంచానికి దిక్సూచిగా మారిందని, ఆయన బోధించిన బోధనలు ప్రపంచానికి ఆదర్శనీయమైనవని, ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన గొప్ప తాత్వికుడని తెలిపారు. ఒకవేళ ఏర్లు లోపల ఉంటే కనుక ఏదో ఒక రోజు మళ్ళీ చికిరిస్తుంది కంపల్సరీ. కాబట్టి ఇటువంటి వాళ్ళరా సాతానుగాడు ఈ లోక రక్షకుడు అంటే యేసుక్రీస్తు వారి ఈ లోకంలోనికి రాకుండా ఉండాలని చెప్పేసి ఏరులతో సహా లేపి పడవేయడానికి వాడు ప్రయత్నం చేశాడు. ఇటువంటి వాళ్ళరా యేసుక్రీస్తు వారి యూదా గోత్రములో పుట్టాడు. యూదా సంతానములో ఒకవేళ పిల్లలు లేకుండా ఉంటే కనుక వాళ్ళ సంతానం ముందుకెళ్తదా వెళ్ళదు. కాబట్టి యూదా గోత్రములో ఒకవేళ పిల్లలు లేకుండా చేస్తే గనక ఆ గోత్రాన్ని యేసుక్రీస్తు వారి లోకంలోనికి రాకుండా చేయొచ్చు అని చెప్పేసి వాడు మొదటిగా పన్నాగం పడ్డాడు. ప్రియమైన వాళ్ళ జాగ్రత్తగా వినాలి. చాలా చక్కటి జరిగిన సంఘటన నీకు చెప్తా. ఆదికాండము 38 అమ్మ మీరు బైబిల్ తీసి రోజు చదివేలాగా మీరు చేయకండి. జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఆదికాండము 38వ అధ్యాయంలో ప్రియమైన వాళ్ళారా, యవ్వనములోనికి వచ్చినట్టు ఒక స్త్రీ పెళ్లికి ఈడుకు వచ్చినప్పుడు ఆ స్త్రీ చాలా చక్కగా కలలు కంటుంది. ఏమని కలలు కంటుందంటే, నా వారు నాకు వచ్చేవాడు చాలా అందంగా ఉండాలి, నాకు వచ్చేవాడికి చాలా చక్కటి జుట్టు ఉండాలి, నేను పెళ్లి చేసుకోబోయేవానికి చాలా చక్కటి పర్సనాలిటీ ఉండాలి, వారికి బొర్ర కాదు 6 ప్యాక్ ఉండాలి అని చెప్పేసి ఆ సహోదరి యవ్వనస్తురాలు పెళ్లి వయసు వచ్చింది కాబట్టి తలలు కట్టుంది. ప్రియమైన వాళ్ళ ఆమె పేరు తామారు అని చెప్పేసి ఆ సహోదరి యొక్క పేరు. సరిగ్గా 27 సంవత్సరాలకు వచ్చింది, 25 సంవత్సరాలకు వచ్చింది. ఆమె కలలు కంటూ ఉంది, నాతో ఎవరితో పెళ్లి చేస్తారో, ఎవరు నాకు దొరుకుతారో అని చెప్పి పెళ్లి చేస్తున్న సమయంలో ఆ తామారు అనే సహోదరికి ఒక సంబంధం వచ్చింది. ప్రియమైన వాళ్ళ ఆ సంబంధం ఎక్కడి నుంచి వచ్చిందంటే అబ్రహాము వంశం అంట, యూదా వారి యొక్క కుటుంబంలో నుంచి సంబంధం వచ్చిందంట అని చెప్పేసి ఆ అమ్మాయికి తెలుసు. ఆ తల్లిదండ్రులకు ఆ సంబంధం కుదిరించుకున్నప్పుడు ప్రియమైన వాళ్ళ దేవుడికి వందనాలు. చాలా